మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రియల్లీ ఆ బాబు ఒక స్పెషల్ సూపర్ కిడ్ అని చెప్పాలి. నీకు ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతున్నావు? రికార్డ్స్ కూడా వచ్చాయంట కదా, నీకు చాలా అవార్డ్స్ వచ్చాయంట కదా, ఏంటి అవి? నువ్వు చిన్నప్పుడు ఏదో సాంగ్ కూడా పాడావు కదా మొక్కల మీద, మళ్ళీ పాడతావా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. సో ప్రస్తుతం నేను చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డ్ కాలనీకి అయితే వచ్చాను. రియల్లీ ఆ బాబు ఒక స్పెషల్ సూపర్ కిడ్ అని చెప్పాలి. సో 6 years ఓల్డ్ బాబు ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్స్, అంటే ఆ బాబు వయసు 3 years ఉన్నప్పటి నుంచి కూడా రకరకాల మొక్కల్ని నాటడం, ఎన్నో అవార్డులని అందుకోవడం జరిగింది. సో ఒకసారి ఆ స్పెషల్ సూపర్ కిడ్ ని కలుద్దాం. హాయ్ మేడం. థ్యాంక్ యూ. హాయ్ విశ్వామిత్ర. హాయ్ అక్క. హౌ ఆర్ యూ? ఫైన్. ఫైన్, వెరీ గుడ్. హౌ ఓల్డ్ ఆర్ యూ? 6 years. ఏ క్లాస్ విశ్వామిత్ర నువ్వు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఏ స్కూల్? నో భారత్. నవ్వుట్. నువ్వు ఎన్ని మొక్కలు నాటావు కదా, నీకు మొక్కలు నాటమని ఎవరు చెప్పారు? అంజీ రామయ్య గారు. వనజీవి రామయ్య గారా? నీకు ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతున్నావు? 3 years. 3 years. నీకు 3 years ఉన్నప్పటి నుంచి నాటుతున్నావు. ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటావు? 1158. 1158. మరి 1158 లో ఏమేమి మొక్కలు నాటావు గుర్తుందా నీకు? ఏమేమి ఉంది? ఎడచందనం, డైమండ్ మ్యాంగో, పైనాపిల్, కివి, మారేడు, నేరేడు, వాటర్ యాపిల్, యాపిల్, కదంబ. మొక్కలు నాటుతావని మీ స్కూల్లో తెలుసా? మీ క్లాస్ టీచర్ వాళ్ళందరికీ ఏమంటారు? వాళ్ళు ఏమని అప్రిషియేట్ చేస్తారు నిన్ను? వెరీ గుడ్. వెరీ గుడ్ అని చెప్తారా? నీ ఫ్రెండ్స్ ఏమంటారు? వెరీ గుడ్. విశ్వామిత్ర, నీకు మొక్కలు నాటాలి అనే ఆలోచన ఇంత చిన్న వయసులో ఎలా వచ్చింది? మంచి కాపాడాలి. ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికా? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న పరిసరాలు. మన చుట్టూ ఉండే పరిసరాలని ఎన్విరాన్మెంట్ అంటారా? ఓకే. నీకు ఇది ఎవరిచ్చారు? అంజీ రామయ్య గారు. వనజీరా. మరి ఆయనతో కలిసి మొక్కలు నాటావా నువ్వు? ఎన్ని నాటావు? 10. 10 మొక్కలు వనజీవి రామయ్య గారితో కలిసి నాటావు. నీకు రికార్డ్స్ కూడా వచ్చాయంట కదా, నీకు చాలా అవార్డ్స్ వచ్చాయంట కదా, ఏంటి అవి? వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్. ఎందుకు ఇచ్చారు నీకు ఇన్ని బుక్ ఆఫ్ రికార్డ్స్? మొక్కలు నాటినందుకు ఇచ్చారా? మరి మొక్కలు నాటమని మీ ఫ్రెండ్స్ కి చెప్తావా? చెప్తా. ఏం చెప్తావు నీ ఫ్రెండ్స్ కి? మొక్కలు నాటడం అని. మొక్కలు నాటమని చెప్తావా? ఓకే. ఇంట్లో నీ హోంవర్క్స్ అన్ని అయిపోయాక హాలిడే వస్తే నువ్వేం చేస్తావు? ఇంట్లో మొక్కలు నాటుతావా? నువ్వు చిన్నప్పుడు ఏదో సాంగ్ కూడా పాడావు కదా మొక్కల మీద, మళ్ళీ పాడతావా? మీరు మొక్కలు నాటాలమ్మా, మీరు మొక్కలు నాటాలమ్మా, పల్లె పల్లెలో మీరు మొక్కలు నాటాలమ్మా. సూపర్. నువ్వు మొక్కలు నాటుతావు కదా, ఏ ఏ ప్లేసెస్ లో నాటుతావు? పార్క్, వెటరియన్, పోలీస్ స్టేషన్, బస్ స్టాండ్, హార్ట్ హోటల్, ఇంకా చాలా ప్లేస్. నీకు రికార్డ్స్ కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా అవార్డ్స్ వచ్చాయా? ఎవరిచ్చారు? కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓ. ఓకే. మరి ఇప్పటి వరకు నువ్వు ఎవరెవరితో మొక్కలు నాటావు? కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓ సాబ్, వంజీరామయ్య, ఎమ్మెల్యే, ఎంపీ. మరి మన కలెక్టర్ గారి పేరు తెలుసా? ఎవరు? లిటిల్ వి పార్టీ సార్. వెరీ గుడ్ విశ్వామిత్ర. మరి మన డిఎఫ్ఓ? వెరీ గుడ్. సో ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకున్నాం. సార్ నమస్కారం అండి. నమస్తే మేడం. బాగున్నారా మేడం? బాగున్నాను సార్. బాగున్నారా? బాగున్నా మేడం. సార్ విశ్వామిత్ర 6 years, చాలా చిన్న ఏజ్. ఆ చిన్న ఏజ్ లోనే ఇన్ని రికార్డ్స్ రావడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మరి ఇంత చిన్న వయసులో విశ్వామిత్ర చౌహాన్కు మొక్కలు నాటినందుకు గాను ఇన్ని అవార్డులు రావడం పట్ల చాలా గర్వకారణంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేడం. చిన్న 3 years ఏజ్ నుంచి మొక్కలు నాటుతున్నారు అంటే ఎలా ఇన్స్పైర్ అయ్యారు బాబు? అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు మేడం హరితాహారం ప్రోగ్రాంకు తీసుకుని వెళ్ళేటోడిని. మరి నాతో పాటు వచ్చేటోడు. ఇలా హరితాహారం ప్రోగ్రాంలో మేము నాటుతూ ఉంటే తను కూడా ఇంటికి వచ్చి నాటడం, ఇక ఆయనలో ఉన్నటువంటి ఆసక్తిని నేను గ్రహించి మొక్కలు నాటుతావా విశ్వామిత్ర అంటే నాటుతాను డాడీ అన్నారు. అప్పటి నుంచి టు బి కంటిన్యూడ్ మేడం. ఓకే. సో అప్పటి నుంచి ఇంకా మీ హెల్ప్ తోని ఇప్పుడు తనకి తానే చేస్తూ ఉంటారు. అవును మేడం.
సో మరి తనకి వచ్చిన అవార్డ్స్ ఎన్ని సార్? మేడం ఇప్పుడు వరకు 3 రికార్డులు. మరి ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, అదేవిధంగా ఇంగ్లాండ్ వారిది మరి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, మరి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు మేడం. తెలంగాణ ప్రభుత్వం నుండి మరి గౌరవ కలెక్టర్ గారి నుండి మరి 26 జనవరి రోజు ఇప్పటికీ కలెక్టర్ గారి చేతుల మీదుగా నాటి అనుదీప్ గారి నుండి ప్రియాంక ఆలా మేడం గారితో, ఇప్పుడు ఉన్నటువంటి జితేష్ పాటిల్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు తీసుకోవడంతో పాటు మరి గౌరవ డిఎఫ్ఓ గారు కృష్ణా గౌడ్ గారి చేతుల మీద కూడా 2 సార్లు ప్రశంసా పత్రాలు తీసుకున్నారు మేడం. సార్ మరి ఇంతమంది అధికారుల చేతుల మీదుగా అవార్డ్స్ అందుకోవడం విశ్వామిత్ర ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా గర్వకారణం మేడం. ఎందుకంటే ఇంత చిన్న వయసులో, నాకు ఆయన వయసు ఉన్నప్పుడు కనీసము హోంగార్డ్ గారు కూడా తెలిసి ఉండేది కాదు. కానీ అలాంటిది ఆయన వయసుకు మించి మరి అంతమంది అధికారులతో కలిసే అవకాశం కేవలం మొక్కలను నాటడం ద్వారా మాత్రమే వచ్చింది. ఈ అవకాశం కల్పించినటువంటి మరి ఆ మొక్కలను ప్రతి ఒక్కరూ విశ్వామిత్ర ఏ విధంగా నాటుతున్నాడో అలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను మొక్కల పట్ల అవగాహన కలిగించి, మరి పర్యావరణం మీద అవగాహన కలిగించి, మొక్కలు నాటేలా ప్రేరేపించి మరి పర్యావరణాన్ని కాపాడే దాంట్లో వాళ్ళ వంతు బాధ్యత పోషించాలి. చూసారు కదా, అతి చిన్న వయసు 3.5 years ఉన్నప్పటి నుంచే మొక్కలు నాటడం అనేది స్టార్ట్ చేశారు. సో ఇలాంటి చిన్నారిని ప్రతి ఒక్కరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక్కొక్క మొక్క నాటినా కూడా సో ఫ్యూచర్లో మనం ఏదైతే చెప్తున్నామో రేపటి కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే సో ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని సో మనం కూడా పర్యావరణ పరిరక్షణని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క మొక్కను నాటడం మన బాధ్యతగా తీసుకోవాలి. అలాగే ఎంతో మంది పేరెంట్స్ కూడా సో ఇలాంటి పేరెంట్స్ని చూసి కనీసం మీ పిల్లలతో ఒక మొక్కనైనా నాటించండి. అట్లీస్ట్ వాళ్ళ బర్త్డే రోజు ఒక మొక్క. థ్యాంక్ యూ సార్.